ప్రజానికం చాలా గమనించవలసిన అంశం. ఈరోజు పెన్షన్ల పండుగ. వృద్ధులు, వితంతువులు, ఇంకా అనేకమైన సామాజిక పెన్షన్లు పెంచడంలో చంద్రబాబు నాయుడు గారు దిట్ట. ఎంతో ఆనందకరమైన వాతావరణం ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఒక్కసారే 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తూ, ఇంకా పాత ఏప్రిల్, మే, జూన్ బకాయిలు కలిపి 7,000 రూపాయలు సామాజిక పెన్షన్దారులకు ఇవ్వడం చాలా గర్వించదగ్గ విషయం. అయితే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒక విషయాన్ని మాత్రం గమనించాలి. వికలాంగులకు ఇచ్చిన మాటను తప్పారన్నది వాస్తవం. ఈరోజు సామాజిక పెన్షన్దారుడి దగ్గరికి వెళ్ళడానికి ఎంతో సంతోషించిన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒక వికలాంగుడికి దగ్గరికి వెళ్ళి 6,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడానికి ఎందుకు ముందుకెళ్ళలేదు అనేది ఒక సాధారణమైన క్వశ్చన్. అయితే వికలాంగులకు ఆయన ఇచ్చిన మాట ఏంటి అన్నది గుర్తొస్తుంది. ఎందుకంటే వికలాంగుడి దగ్గర చూడగానే వికలాంగుడుకు ధర్మవరం సభలో బకాయిలతో కలిపి 12,000 రూపాయలు జులై నెలలో ఇస్తానన్నాను కదా, కేవలం 6,000 ఇస్తే వారిని చూడలేని పరిస్థితి సీఎం చంద్రబాబు నాయుడు గారికి ఉంటుంది. అట్లాగే పవన్ కళ్యాణ్ గారి డిఆర్డిఏ మంత్రివర్యులు, ఈయన కూడా సమస్యను వినగలిగే స్వభావం ఉన్న వ్యక్తి. సమస్యలను పరిష్కరించడానికి నిష్టగా పనిచేస్తానని చెప్పే మహనీయుడు. అయితే ఈరోజు డిఆర్డిఏలో వికలాంగులకు అన్యాయం జరిగింది అన్నది గుర్తించకపోవడం చాలా బాధాకరమైన అంశం. అంటే వికలాంగులకు ఇచ్చే పెన్షన్లలో ఎందుకు బకాయిలను ఎగ్గొట్టాలనే ఆలోచన కలిగి ఉన్నారు అన్నదే ప్రధాన అంశం. కాబట్టి వికలాంగులు మిమ్మల్ని 6,000 ఇమ్మని అడిగాం, 6,000 ఇస్తానన్నారు, దానికి సంతోషించాం. అయితే మీరు ధర్మవరం సభలో సీఎం చంద్రబాబు నాయుడు గారు మాటిచ్చారు 12,000 ఇస్తామనేసి. అట్లాగే నిన్నే నిమ్మల రామానాయుడు గారు దివ్యాంగులకు బకాయిలతో కలిపి 15,000 రూపాయలు పెన్షన్ అందుకోబోతున్నారు అని ప్రెస్ మీట్ ఇచ్చారు. అది అన్ని వార్తా ఛానల్లో వచ్చింది. ఈటీవీ, ఎన్టీవీ, ఏబిఎన్, అన్ని ప్రముఖమైన వార్తా ఛానల్లో ప్రచురింపబడింది. చంద్రబాబు నాయుడు గారు ధర్మవరం మహాసభలో మాట్లాడిన మాటలు కూడా అన్ని ప్రముఖమైన ఛానల్లో ప్రచురింపబడ్డాయి లైవ్లో. అయితే లైవ్లో ఇచ్చిన ఆ వాగ్దానాన్ని ఎందుకు మర్చిపోయారు? ఈరోజు ఎందుకు ప్రభుత్వ అధికారులకు సిఎస్తో మాట్లాడి దివ్యాంగుల విషయంలో మీరు ఎందుకు తప్పు చేశారు అని నిలదీయలేకపోతున్నారు? 4,043 కోట్లు ఖర్చు పెడుతున్న మన ప్రభుత్వం పెన్షన్ల నిమిత్తం 72 కోట్లు కోసం మనం ఎందుకు దిగజారిపోయే అంశం ఉంది అన్నది ఎందుకు గమనించలేకపోయారు? కాబట్టి ఈ విషయం పైన కూటమి ప్రభుత్వం దివ్యాంగులకు మోసం చేసింది అన్నది స్పష్టంగా అందరికీ తెలిసిన బహిరంగంగా కనబడిన విషయం. ఈరోజు నిన్న మాట్లాడిన నిమ్మల రామానాయుడు గారు, మంత్రి గారు, ఈరోజు వికలాంగులకు పెన్షన్లు ఇస్తూ ఉన్నప్పుడు ఆయన యొక్క హృదయంలో బాధ. నిన్న నేను చెప్పిన మాట ఏంటి, ఈరోజు నేను ఇస్తున్న పెన్షన్ ఏంటి నా చేతితో? నేను 15,000 రూపాయలు
బకాయిలతో కలిపి వికలాంగుడికి దివ్యాంగుడికి ఇవ్వాలి కదా. కేవలం 6,000 రూపాయలే ఇవ్వడం ఏంటి? ఆయన హృదయానికి బాధ కలిగింది. ఈరోజు ప్రెస్ మీట్ లో మాట్లాడేటప్పుడు మంత్రి నిమ్మల రామానాయుడు గారు తడబడ్డారు, భయపడ్డారు. ఏదో నామోసి ఆయనలో కనబడింది. ఆయన ప్లేస్ వాల్యూ నేను చూసినప్పుడు నిన్న నేను మాట్లాడే మాటకి ఈరోజు నేను చేస్తున్న పనికి సంబంధం కనబడట్లేదు. ఎక్కడ తప్పు జరిగింది? కాబట్టి తప్పును సరిదిద్దడానికి నీటిపారుదల శాఖ మంత్రి వర్యులు నిజాయితీ గల మనిషి, యథార్థం గల మనిషి, దివ్యాంగులకు ఎందుకు 6,000 రూపాయలు మాత్రమే పెన్షన్ ఇచ్చారు? 15,000 కదా ఇవ్వాల్సింది, లేకపోతే 12,000 కదా ఇవ్వాల్సింది అని అధికారులను నిలదీయగలరా? సీఎం చంద్రబాబు నాయుడు గారిని అడగగలరా? డిప్యూటీ సీఎం డిఆర్డిఏ మంత్రివర్యులు పవన్ కళ్యాణ్ గారిని, షర్ప్ మంత్రివర్యులు కొండపల్లి శ్రీనివాస్ గారిని ఆయనే నిలదీయాలి, అడగాలి. అది జరుగుతుందా అన్నది మనకు అర్థం కాని పరిస్థితి. కాబట్టి వికలాంగుల విషయంలో చంద్రబాబు నాయుడు గారు మాట తప్పారు అన్నది వాస్తవం. ప్రతి మీడియా ఛానల్ కూడా దీన్ని ప్రచురించాలి. అయ్యా మేమే ప్రచురం చేశాం, 15,000 దివ్యాంగులకు బకాయిలతో కలిపి 15,000 రూపాయలు జూలై నెలలో ఇస్తారనేసి మేమే ప్రచారం చేశారు, మీరే వార్తలు రాసి మాకు ఇచ్చారు. ఇప్పుడు ఏంటి ఎట్లా జరిగింది, వాళ్ళ దృష్టిలో అన్యాయం జరిగింది అనేది పత్రికా విలేకరులు, మీడియా ఛానళ్ళు చిత్తశుద్ధితో యథార్థంగా బయట పెట్టవలసిన అవసరం ఎంతైనా ఉంది. దివ్యాంగులకు తెలుగుదేశం జనసేన కూటమి ప్రభుత్వం అన్యాయం చేసింది, మోసం చేసింది. వారు ఇస్తామన్న పెన్షన్ ఎంత, ఇస్తున్న పెన్షన్ ఎంత, వారు మాటిచ్చిన పెన్షన్ వాల్యూ ఎంత, ఇప్పుడు చేతిలో పెడుతున్న పెన్షన్ వాల్యూ ఎంత? ధర్మమా అన్యాయమా అన్నది ప్రజలు, మీడియా మిత్రులు, ప్రజానాయకులు, ప్రతిపక్ష పార్టీలు అడగవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇవ్వలేని పక్షంలో ఈ 72 కోట్లు రాజధాని ఫండ్ కింద దివ్యాంగులు ఇచ్చారనేసి ప్రకటించవలసిన అవసరం కూడా మాకు అవసరం. లేకపోతే సీఎం చంద్రబాబు నాయుడు గారు దివ్యాంగులందరికీ కూడా మన బడ్జెట్ ఎక్కువైంది కాబట్టి మీకు నేను మాట ఇచ్చిన ప్రకారంగా బకాయిలతో కూడిన అమౌంట్ను జులైలో మీకు 15,000 ఇవ్వాలి, లేకపోతే నేను చెప్పినట్లుగా ధర్మవరం సభలో 12,000 ఇవ్వాలి, అది ఇవ్వలేకపోయాను, నన్ను క్షమించండి, కంటిన్యూ 6,000 కూడా మీకు ప్రతి నెల కూడా ఫస్ట్ తేదీనే ఇవ్వడానికి ప్రయత్నాలు ఇస్తాను అని ఆయన క్షమాపణ కూడా చెప్పవలసిన అవసరం ఉంది. లేకపోతే ఏదైతే దివ్యాంగుల బకాయిలు మిగిలాయో 72 కోట్లు రాజధాని ఫండ్కి నిమిత్తం, అమరావతి రాజధాని ఫండ్కి నిమిత్తం దాన్ని డొనేషన్ కింద మార్చాలి. ఇది చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను కోరుతున్నాను. లేకపోతే ఆగస్టులోనో సెప్టెంబర్లోనో ఈ తప్పిదాన్ని మేము చేశామని తెలుసుకొని వాళ్ళకి తిరిగి వారికి పెన్షన్ ఖాతాలకి జమ చేసి బకాయిలన్నింటినీ కూడా విడుదల చేయవలసిందిగా కోరుతున్నాం. ఈ విషయాన్ని మందకృష్ణ మాదిక్ గారు కూడా అనగారు కూడా మాట్లాడాలి. అక్కడ తెలంగాణలో మాట్లాడారు బకాయిల గురించి, ఇక్కడ వికలాంగుల యొక్క బకాయిలను చంద్రబాబు నాయుడు గారు కూడా పక్కన పెట్టారు, మర్చిపోయారు. మోసం చేశారా, దగా చేశారా అది మీరే చెప్పవలసిన విషయం. కాబట్టి ఈ విషయాన్ని
మందకృష్ణ మాదిగ గారికి కూడా స్పష్టంగా మాట్లాడవలసిన అవసరం ఉంది. కాబట్టి పత్రికా విలేకరులు, పత్రికా సమాజం మనం నిజాయితీగా వార్తల్ని ప్రచురం చేయాలి. కాబట్టి ఉన్నది ఉన్నట్లుగా ప్రచురం చేసి ఈ యొక్క ఏదైతే మర్చిపోయిన విషయం ఉందో సీఎం చంద్రబాబు నాయుడు గారు దివ్యాంగుల విషయంలో, దాన్ని గుర్తు చేయవలసిన బాధ్యత మీడియా ప్రతినిధులకి కంపల్సరిగా ఉంది. దీన్ని ప్రతి ఒక్క రాజకీయ పార్టీలు కూడా ఆలోచించాలి, ప్రజాప్రతినిధులు కూడా ఆలోచించాలి. దివ్యాంగుల విషయం పైన ఎందుకు ప్రభుత్వాలు చిన్న చూపు చూస్తున్నాయి అనే అంశం చాలా ఇంపార్టెంట్. వాళ్ళకి ఇవ్వవలసిన బకాయిలతో కూడిన 15,000 ఇవ్వకుండా కేవలం 6,000 రూపాయలు పెంచిన అమౌంట్, ఒక జూలై నెలకి సంబంధించిన అమౌంట్ 6,000 మాత్రమే ఇవ్వడం వారి యొక్క మాటను తప్పినట్లు కాదా, అవునా అనే విషయం స్పష్టంగా రాష్ట్రానికి తెలియాలి.